హాయ్. తమిళనాడు రాజకీయాలలో మరోసారి హైడ్రామా మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసిన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై ఇప్పుడు అనర్హత కత్తి వేలాడుతోంది. పార్టీకి వ్యతిరేకంగా వెళ్లిన ఎమ్మెల్యేల విషయంలో చట్టం ఏం చెప్తోంది? పన్నీర్ సెల్వం తరహా తిరుగుబాట్ల తర్వాత ఇప్పుడు పళనిస్వామి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? పార్టీ పదవుల నుంచి తప్పించడంతోనే ఆగుతారా, లేక ఏఐఏడీఎంకేలో చీలిక మరింత ముదురుతుందా? వీటన్నింటినీ మించి తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందా? తమిళనాడు రాజకీయాల్లో ఏఐఏడీఎంకే అంతర్గత సంక్షోభం మరోసారి చర్చనీయాంశమైంది. 47 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏఐఏడీఎంకేలో 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా విశ్వాస తీర్మానంలో ఓటేశారు. పళనిస్వామి మాటను లెక్క చేయకుండా ఆయన సమక్షంలోనే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ముఖ్యమంత్రి సీటు కాదు కదా, కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని పళనిస్వామికి ఇది భారీ షాక్ అని చెప్పాలి. ఎన్నికల్లో ఓటమి పాలైన వెంటనే పార్టీలో ఈ తిరుగుబాటు బయటపడడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒక్కటే: పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలపై యాంటీ డిఫెక్షన్ చట్టం అమలవుతుందా లేదా అని. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేస్తే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ వర్గాన్ని ప్రత్యేక వర్గంగా ప్రకటించుకోవాలంటే కనీసం 3/2 మద్దతు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం 30 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ వంట వచ్చేస్తారని ప్రచారం జరిగిన విశ్వాస పరీక్ష సమయంలో ఆయనకు మద్దతు పలికింది 25 మంది మాత్రమే. అంటే ప్రస్తుతం తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు చట్టపరంగా బలహీన స్థితిలో ఉన్నట్టే అనుకోవాలి. ఇక్కడ సుప్రీంకోర్టు 2023లో ఇచ్చిన సుభాష్ దేశాయ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేసు తీర్పు గురించి మాట్లాడుకోవాలి. ఆ తీర్పు ప్రకారం అసలు రాజకీయ పార్టీదే అధికారం. శాసనసభలోని లెజిస్లేచర్ పార్టీ కంటే రాజకీయ పార్టీ నిర్ణయాలకే ప్రాధాన్యం ఉంటుంది. అంటే పార్టీ అధికారికంగా ఇచ్చిన విప్పును ఎమ్మెల్యేలు పాటించాల్సిందే. తమకు వేరే వర్గం ఉందని చెబితే అది చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. ఇప్పుడు అన్నాడీఎంకే సంక్షోభంలో అసలు గేమ్ అంతా స్పీకర్ చుట్టూ తిరుగుతోంది. ఇలాంటి వ్యవహారాల్లో స్పీకర్ నిర్ణయం కీలకంగా మారుతుంది. పళనిస్వామి తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత కోరితే స్పీకర్ విచారణ చేపట్టాల్సి ఉంటుంది. కానీ రాజకీయ పరిస్థితులను బట్టి స్పీకర్ నిర్ణయం ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదు. 2017లో పన్నీర్ సెల్వం వర్గం కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. పార్టీ జారీ చేసిన విప్ తమకు అందలేదని ఆ టైంలో పన్నీరు సెల్వం వర్గం బలంగా వాదించింది. ఇప్పుడు కూడా అదే తరహా వాదనలు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు ఏఐఏడీఎంకేలో అసలు పోరాటం పార్టీ నియంత్రణ కోసం మొదలైనట్లే కనిపిస్తోంది. ఒకవైపు పళనిస్వామి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే, మరోవైపు తిరుగుబాటు వర్గం పార్టీ భవిష్యత్తుపై కొత్త సమీకరణలకు తెరతీస్తోంది. ఈ వ్యవహారం ఎన్నికల కమిషన్ వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎవరిది అసలు ఏఐఏడీఎంకే అనే ప్రశ్న మళ్లీ తెరపైకి రావచ్చు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఇది కేవలం పార్టీ అంతర్గత పోరాటం మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే పెద్ద పరిణామంగా మారబోతోంది. తమిళనాడు రాజకీయాల్లో ఏఐఏడీఎంకే సంక్షోభం ఇప్పుడు చట్టం, రాజకీయం, నాయకత్వ పోరాటం అన్న 3 కోణాల్లో సాగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తారా, లేక రాజకీయ రాజీ ఫార్ములా వస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: విజయ్ రాజకీయ అరంగేట్రం, ప్రభుత్వ ఏర్పాటు అన్నాడీఎంకే వంటి ద్రావిడ పార్టీల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేశాయి.